అటు చూడండి. అవును, ఏంటది? ఇది నిజంగానే చాలా అద్భుతంగా ఉంది అప్పు. నువ్వు దీన్ని ఎలా చేసావు? అది నాకే తెలియలేదు. ఇప్పుడే మొదటిసారి ఇలా చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉండింది. ఇంతకుముందు నేను ధ్యానం చేసేటప్పుడు నా ఆత్మని నేను కలిశాను, కానీ శరీరాన్ని వదిలి బయటికి రావడం అనేది ఇదే మొదటిసారి. సహాయం అని ఏడ్చింది నాకు వినిపించింది. నా శరీరాన్ని పెట్టుకుని నేను వెళ్తే ఇంత వేగంగా వెళ్ళి నేను చేరుకోలేను. కానీ మాకన్నా ముందు నువ్వు వెళ్ళావు కదా. మేము చేపల్ని పడవలో పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? నన్ను క్షమించు. నా ఆత్మ నన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళలేదు. అందువల్ల ముందు ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. నువ్వు చేసింది గొప్ప విషయం అప్పు. ఆ చేపల్ని నీరు ఊరుతున్న చోటికి ఆకాశ మార్గంగా ఎగిరించడానికి చాలా సమయము జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది. అందుకని ఎలాగైతేనే మళ్ళీ నువ్వు నీ ఒంట్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నీ ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని గుంట నక్కలొచ్చాయి. వాటిని తరిమేశాను. ధన్యవాదాలు ఐగ్రస్. మంచి పని చేసావు. నువ్వు శుభ్రంగా స్నానం చేసావు. నువ్వింటికి వచ్చినప్పుడు ఏదో చేపల బజార్ నుంచి వచ్చినట్టు వాసన వచ్చింది. గుడ్ ఈవినింగ్. నా పేరు పేజ్. ఈనాటి సమాచారాలు చూద్దాం. ఫ్రెష్వుడ్ ఫర్నిచర్ అనే కంపెనీ తన కొత్త ఫర్నిచర్ ఫ్యాక్టరీని అప్వాన్ అడవి నదీ తీరంలో ప్రారంభించారు. ఈ బ్రహ్మాండమైన ఫ్యాక్టరీలో కొత్త రకాల పరికరాల్ని ఇంపోర్ట్ చేశారు. వాటితో రోజుకి వందల కొద్ది ఫర్నిచర్స్ ని తయారు చేస్తున్నారు. ఇతని పేరే మిస్టర్ హీత్, ఫ్రెష్వుడ్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ యొక్క ఓనర్. మిస్టర్ హీత్, అప్వాన్ ఫారెస్ట్ లో ఉన్న నదీ తీరంలోనే మీ ఫ్యాక్టరీని పెట్టాలని మీకెందుకు అనిపించింది? మా ఫ్యాక్టరీలో ఫర్నిచర్ చేయడానికి చాలా వుడ్ అవసరమైంది. అప్వాన్ అడవిలో చాలా చెట్లు ఉన్నాయి. అందుకేనా వీళ్ళు చాలా చెట్లు నరుకుతూ వస్తున్నారు? మిస్టర్ హీత్, మీ ఫ్యాక్టరీని నది తీరంలోనే కట్టారు. ఆ నది నీళ్లే మన ఇంటికొచ్చి చేరుతున్నాయి. ఆ ఫ్యాక్టరీకి మీకు ఎక్కువ నీళ్లు వాడకం ఉండదని అనుకుంటున్నాం. మా పరిశ్రమలకు నీరు అవసరం లేదు. మాకు చెట్లే కావాలి. లాస్ట్ క్వశ్చన్ మిస్టర్ హీత్, మీ ఫ్యాక్టరీలో వచ్చే వేస్ట్ అంతా ఎటు వెళ్తున్నాయి? మీ ప్రశ్నకు జవాబు చెప్పే సమయం నాకు లేదు. నన్ను క్షమించండి. నేను వెంటనే బయలుదేరాలి. నాకు ఫ్లైట్ టైం అయింది. ఆ వేస్ట్ అంతా ఏమైపోతుందో అన్నదానికి సమాధానం చెప్పలేదు. అవన్నీ ఆ నదిలో వేయకుండా ఉంటే బాగుంటుంది. కనిపెట్టేశా. దీనివల్లే మన నది మురికైందా? నది ఎలా మురికైందని నేను కనిపెట్టేశా. ఎలా? అక్కడ ఎత్తుగా దగదగా అని ఏదో ఒకటి ఉంది. అందులో నుంచి నల్లగా ఏదో వస్తోంది, పాములాగా. పదండి వెళ్ళి చూద్దాం. ఇదా ఫర్నిచర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే మురికి నీళ్ళ అనిపిస్తుంది. దీని గురించి వెంటనే నేను మా నాన్నకి చెప్పాలి. ఈ నీళ్ళే మా ఇంటికి తాగడానికి ఇస్తున్నారు. వీటిని తాగితే అందరికీ సమస్య కదా. ఇది ఎక్కడి నుంచి వస్తోందని నేను చూపిస్తాను, రండి. నేనా? ఇంతసేపటి వరకు నువ్వెక్కడికి వెళ్ళావు? మనం బయటికి వెళ్ళాలని చెప్పాను కదా. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామమ్మా? మర్చిపోయావా? నీ తమ్ముడికి కొత్త మంచం కొనబోతున్నాం. ఆ కొత్త ఫర్నిచర్ ఫ్యాక్టరీలోనే దాన్ని చేశారు. ఫ్రెష్వుడ్. వద్దమ్మా, అక్కడి నుంచి కొనకండి. ఎందుకని నేనా? ఎందుకని అక్కడి నుంచి వద్దంటున్నావు? ఆ ఫ్యాక్టరీ నుంచి ఏదో నల్లగా నదిలోకి వెళ్తుంది నాన్న. అలా ఏం ఆలోచించకుండా చెప్పకూడదు నేనా? లేదమ్మా, నేను చెప్పేది నిజమే.
నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. కానీ దానికి ఇది సమయం కాదు నేనా. ప్లీజ్ నాతో రండి, నా మాట వినండి. మనం వెంటనే తిరిగి ఏదో ఒకటి చేయాలి, లేదంటే నదిలో ఉన్న చేపలన్నీ చచ్చిపోతా. ఒక్కసారి నీనాతో వెళ్ళి చూడండి. ముందుగా నేను షాప్కు వెళ్తాను, మీరక్కడ చూసి తర్వాత షాప్కి రండి. నేను నీకు పంపించిన ఫొటోస్ చూసావా? ఇది చాలా దారుణం. ఫ్రెష్ వుడ్ ఫర్నిచర్ నుంచి ఎవరు ఏది కొనకూడదు. ఫ్రెష్వుడ్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ యొక్క ఓనర్ని నదిని కలుషితం చేయడం వల్ల తనని అరెస్ట్ చేశారు. ఆ ఫ్యాక్టరీకి సీల్ వేశారు. ఇంకా కొన్ని రోజుల్లోనే నదిని శుభ్రం చేసే పనిని మొదలు పెడతామని ప్రభుత్వం తెలియజేశారు. ఇప్పుడు ఒక విచిత్రమైన కథ. నిన్న సాయంత్రం ముగ్గురు వ్యవసాయులు ఇంటికి వెళ్లే సమయంలో ఇంద్రధనుసులాగా చేపలు ఎగరడం చూశారు. దీనికి కారణమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. చూడు టైగర్, అప్పు చేపలన్నిటినీ మళ్ళీ వాటి నదికి తీసుకెళ్తున్నాడు. అయితే నదిని శుభ్రం చేశాడని అర్థం. అతను కారణ జన్ముడు. నువ్వు చెప్పింది నిజమే. అపో యొక్క యోగా ప్రతిభని మీరు చూశారు. రోజు రోజుకి తన శక్తి పెరుగుతూనే ఉంది. తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడండి. వచ్చి చందమామలు ఒక స్టార్ పుట్టేను, చీకటి తొలగేను, భయం పోయేను. నేను నమ్మలేనులే, నాకై నేను దేన్నైనా దాటుతా, లోయనైనా కొండనైనా. కొండ మధ్యలో మది పాడెను, నీవు కన్న కలలన్నీ ఇక నిజమవుతాయి.